బుల్లితెర నటి అనిలా శ్రీకుమార్ గారు. ఈ పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టరేమో, గుండె నిండా గుడిగంటలు ప్రభావతి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. మన తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ప్రభావతిగా చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా సీరియల్లో బాలు ప్రభావతి మధ్య వచ్చే సీన్స్ అయితే ఆడియన్స్ ఫిదా అవుతున్నారని నిజానికి ప్రభావతి క్యారెక్టర్ లో అనిలా గారు నటిస్తున్నారని చెప్పడం కంటే జీవిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అనిలా గారు ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడిగంటలు సీరియల్ తో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా సీరియల్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే మలయాళ సీరియల్ షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక కొన్ని రోజులు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ప్రభావతి గారు మనకు కనిపించరు. ప్రభావతి గారు సీన్స్ ద్వారా సీరియల్లను ముందుకు నడిపిస్తారు. లాస్ట్ వీక్ కూడా ప్రభావతి గారు బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల తను కామాక్షి ఇంటి పెళ్లి పనుల్లో చేస్తున్నట్లుగా చెప్పి సీరియల్లో ప్రభావతి గారిని చూపించలేదు. ఇక ఇప్పుడు కూడా అలానే సీరియల్లో మరికొన్ని రోజులు ప్రభావతి గారు మనకు కనిపించరు. ఇక ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నదే రోహిణి ద్వారా అలికి రోహిణిని కొట్టి ఆల్రెడీ బయటికి నెట్టించడం, కామాక్షి దగ్గరికి పోయి నువ్వు చేయటం వల్ల ఇలా జరిగింది అని చెప్పి అక్కడే ఉండిపోవటం, సత్యం గారేమో తనంతట తానే ఇంటికి వస్తుంది నేనేం పొమ్మనలేదు కదా అని చెప్పి సత్యం గారు చెప్పడం, ఇలా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సో కొన్ని రోజులైతే మనకి మీ క్యారెక్టర్ అయితే కనిపించదు. సో మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఎంతమంది ఈ సీరియల్ ని చూస్తున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అస్సలు మిస్ అవును, మరి మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఉంటాను. బాయ్ బాయ్.